మనిషి జన్మ ఎత్తినోడు ఎవడైనా సరే పరామర్శకు వెళుతూ జై జగన్ అని చెప్పేసి అని, అలాగే సీఎం సీఎం అని చెప్పేసి అని స్లోగన్లు కొట్టించుకుంటాడా? కానీ జగన్మోహన్ రెడ్డి కొట్టించుకుంటాడు. శవం కనబడితే సరిపోద్ది, గ్రద్దలా వాలిపోతాడండి. వాలిపోయి ఆ శవాల దగ్గరికి వెళ్ళి ఆ పరామర్శకి వెళ్ళి కూడా అక్కడ కూడా నవ్వడమే. అక్కడ మనుషులు చనిపోయారు, ప్రాణాలు కోల్పోతే అక్కడ మనోడు వెళ్ళి అక్కడ చేయించుకున్న పని అది. నీకు ఏమన్నా సిగ్గేమని అనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎంత హుందాగా వెళ్ళాలి అక్కడికి? నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి. మనం పరామర్శకి వెళ్ళేటప్పుడు కనీసం ఏ విధంగా వెళ్ళాలి, అక్కడికి వెళ్తూ వెళ్తూ నవ్వుతూ భజన చేయించుకుంటూ స్లోగన్లు కొట్టించుకుంటూ వెళ్ళాలా, లేదంటే మనం వెళ్ళి విచారం వ్యక్తం చేయాలనేది కూడా తెలియకుండానే నువ్వు పరామర్శకి వెళ్ళిపోతున్నావు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని చూసి సిగ్గుపోడు సన్నాసి. వాళ్ళ నీతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు కదా, ఇదిగో అదే వీడియో ఇది. వాళ్ళ కార్యకర్తలు అలాగే అరుస్తూ ఉంటే ఎంత పని గడ్డెట్టేసాడు. మనుషులు మీరు అసలు పశువులే? ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి? మనం ఏ సందర్భంలో ఇక్కడికి వచ్చాము? మనుషులు ప్రాణాలు పోయినాయి అక్కడ. ఇది నవ్వే సమయమా, ఏడ్చే సమయం మీకు తెలియట్లేదా? మీరు ఎందుకురా అలా అరుతున్నారని చెప్పేసి పెచ్చ తిట్లు తిట్టేసాడు. అది నాయకుడి లక్షణం. అది మన బతుకెట్టుకుని ఏ రోజైనా సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కనీసం మనం ఏ స్లోగన్స్ పాటించాలి ఏంటి అనేది కూడా తెలియకుండా కింద నాలుగు తీసుకోవడం మందని వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళి మనం స్లోగన్లు కొట్టించేసుకోవాలా? నాకు ఆశ్చర్యం వేసింది. అక్కడికి వెళ్తా కూడా నవ్వుతున్నాడంటే ఏమనుకోవాలి నాకు అర్థం కాల. మరి ఇంత దారుణమా? ఇంకో మహాతల్లి ఉంది మాకు, రోజని కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో ప్రెస్ మీట్లో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది. సహనం కోల్పోయింది. ఇప్పుడు సౌండ్ తగ్గిస్తాను ఏదో కూడా. ఇది కూడా ప్రెస్ మీట్లోని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది, చూడండి ఒకసారి. చూసారా వాళ్ళ కార్యకర్తలు ఎలా కొడుతుందో? ఇందాక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది. మరి నువ్వెందుకు సహనం కోల్పోయావు? అక్కడ నువ్వెందుకు తోసేస్తున్నావు? అక్కడ నువ్వెందుకు సహనం కోల్పోవు? నువ్వెందుకు తోసేస్తున్నావు? నువ్వెందుకు బూతులు తిట్టేస్తున్నావు? నువ్వెందుకు కొట్టేస్తున్నావు కార్యకర్తలే? ఇందాక కదా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావు, అక్కడ ఇచ్చావు కదా. అంత భారీ బందోబస్తు ఉంది నీకు, చుట్టూ మీ నాయకులు ఉన్నారు, పోలీసు బందోబస్తు ఉంది. ఒకరు వచ్చి రాగానే మన సహనం కోల్పోయి ఆయన కొట్టేయాలా, అని తిట్టేయాలా? ఏదైనా ఒక సంఘటన జరిగితే దాన్ని మనం రాజకీయంగా రుద్దేయాలి, వేరే రకంగా తీసుకెళ్ళిపోవాలి. మేము లేచి పిచ్చి కొట్టలు మాకు ఇవాళ కూడా అర్థం కావట్లా. జరిగిన సంఘటన బాధాకరం, ఎవరో కూడా సమర్థించట్లా. ఆ సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేశారు ఇందాక చంద్రబాబు నాయుడు గారు. అయినా సరే ఇప్పుడు వెళ్ళిపోయాడు ఏడుపు ఒకటి వేసుకొని. అది పరామర్శకి వెళ్ళే విధానం. అది ఏమన్నా ఎవడన్నా నమ్ముతాడా? పరామర్శకి వెళ్ళేటోడు ఎవడైనా సరే అలా ముఖ్యమంత్రి అంటే సీఎం సీఎం అని చెప్పేసి స్లోగన్లు కొట్టించుకుంటాడా? ఇది రాజకీయంగా తన ప్రయోజనాల కోసం కదా, సొంత ప్రయోజనాల కోసం వెళ్ళట్లేదా ఎప్పుడైనా వెళ్ళేది? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత మనోడు వెళ్తున్నారు. అది కూడా మనం జిందాబాదులు కొట్టించుకుంటూ పెద్ద పెద్ద కేకలు వేయించేసుకుంటూ. కనీసం ఆ యదవులకైనా బుద్ధి ఉండాలి కదా, అరిసే యదవులకైనా బుద్ధి ఉండాలి కదా. ఒక ప్రాణాలు పోయినాయి, పరామర్శకు వెళ్తున్నాడు. ఇది మనం సంతోషపడాల్సిన సమయం కాదు, జేజేలు కొట్టాల్సిన సమయం కూడా కాదు, మనం ఆనందపడాల్సిన సమయం అంతకన్నా కాదు. అవునా? రాష్ట్రం మొత్తం బాధపడుతుంది, అయ్యో అనవసరంగా చనిపోయారా, అనుకోని సంఘటన జరిగింది, 6 చనిపోయారని చెప్పేసి అని. మీకు మాత్రం ఆనందం రే, అమ్మయ్య చనిపోయారులే, మా జగన్ వచ్చేసాడు ఇక్కడికి. ఇప్పుడు మీరు రాజకీయంగా మురిగే చేస్తూ వచ్చినట్టు ఇంక మురిగేస్తారండి, కుక్కల్లా మురిగేస్తారు. ఇంకా కాస్తైనా బాధ్యత లేకుండా, సిగ్గు చెరువు లేకుండా ఇంకో మహాతలు ఉంది. సపరేట్గా ఎందుకు చేయాలని చెప్పేసి ఒకే వీడియో కొట్టేస్తున్నాను, ఏమనుకోమాకండి. ఎవరు ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ మాట. ఇగో ఈవిడ ఆర్టిస్ట్, మామూలు పెద్ద చిన్న ఆర్టిస్ట్ కాదు, ఈవిడ భయంకరమైన ఆర్టిస్ట్ మాట. ఈవిడ మాట్లాడితే ఏమని మాట్లాడుతుందంటే చంద్రబాబు నాయుడు గారి లెగ్గ మహిమ, పాద మహిమ, గతంలో గోదావరి పుష్కరాల్లో కూడా ఒక 29 మంది చచ్చిపోయారని మాట్లాడుతుంది ఈవిడే. మరి ఎల్జీ పాలిమర్స్ ఘటన 13 మంది చచ్చిపోయారు. రియా ఆసుపత్రి ఆక్సిజన్ అందుకు అక్కడ 13 మంది చచ్చిపోయారు. కచ్చలూరు బోటు ప్రమాదం 55 మంది చచ్చిపోయారు. అన్నమయ్య డ్యాము 42 మంది చచ్చిపోయారు. కల్తీ మధ్యం దాగి 30 మంది చచ్చిపోయారు. నీ కళ్ళుకి కనపడ వచ్చిపోతే నటించేస్తుంది. దేవదేవా క్షమించి దేవా, ముఖం మీద కొట్టాలి నేనైతే కనుక. ఈ అతివారక్షణ వద్దనేది. మీకు అసలు ప్రజల మీద ఏమాత్రం బాధ్యత ఉండదు. పైకి ఇక్కడికి వచ్చి అందరూ ఉపన్యాసాలు చెప్పడమే, ప్రతి ఒక్కరు ఉపన్యాసాలు చెప్పడమే. ముందు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడే ముందు నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు ప్రమోట్ చేసావు, ఏ ఉద్దేశంతో ప్రమోట్ చేసావో దానికి సమాధానం చెప్పిన తర్వాత నువ్వు రాజకీయాల గురించి మాట్లాడు.
ప్రతి ఒక్కరు వచ్చాడు ఇక్కడ ఏది పడితే ఉపన్యాసాలు ఇచ్చాడు అని చూసి వాళ్ళు అనిపించాడు అనుకుంటారటి. ఇగో పరామర్శకి వెళ్ళే విధానం అంటే ఇది. ఆ నవ్వులు, ఆ ఎకలు, ఆ పక్కపక్కలు నువ్వు పరామర్శకి వెళ్తున్నట్లేదు. ఒక పక్క చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు బాధల్లో ఉంటే నువ్వు మాత్రం నవ్వుకుంటూ అమ్మయ్య బాధ చచ్చిపోయలే అనే ఉద్దేశంతో వెళ్ళినట్టు ఉంది అక్కడికి. కాస్త అయినా బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డి నువ్వు 5 ఏళ్ళు మమ్మల్ని ఎలా పాలించావో తలుచుకుంటేనే కంపరం వచ్చేస్తుంది అయ్యా. ఏదో చూడు ఇవ నవ్వుతా మొక్కలో నవ్వు చూసారా? పరామర్శ వెళ్ళే విధానం అంటే వాళ్ళకి కేగలు చూడండి అక్కడ. బా అసలు ఎందుకు నవ్వుతున్నావు నీకైనా ఏమైనా అర్థం అవుతుందా? నువ్వు ఎందుకు వెళ్ళావు నీకు తెలుసా? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అర్థం ఉందా? అది వెనక ఏదో స్లోగన్స్ ఏంటి అసలు? పరామర్శకి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. నువ్వు రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించేసావు, ఎవడని ఏదనంటే మళ్ళీ ఏడుతారు. దానికి మళ్ళీ సన్నాసిల్లారా. వచ్చినాయి 11 సీట్లు. 11 సీట్లకి సీఎం అని ఇక్కడ కుక్కల్లా గడిచేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఆ మాత్రం తెలివితేటలు వాళ్ళకి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? కనీసం చెప్పే బాధ్యత ఉంది కదా నీ పైన. కనీసం చెప్పాలి, ఎవరు ఎదవలా అరకూడదురా మనం పరామర్శకి వెళ్తున్నాము. కనీసం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సీరియస్నెస్, ఆయనకున్న బాధ్యత నీకు లేదు. ఆయన చూసి నేర్చుకో, కనీసం సిగ్గానే వచ్చింది నీకు. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ కార్యకర్తలు అలా గడిపితేనే మైకి తీసుకొని మరి పచ్చి చీవాట్లు పెట్టాడు ఆయన. చీవాట్లు పెట్టి అలా అరవకూడదు సొంటలారా, మనం పరామర్శకు వచ్చాము, మన సమరాలకు రాలేదు ఇక్కడ. మీరు ఏ సమయంలో ఎలా స్పందించాలో కూడా మీకు తెలియదు, మీకు అసలు బాధ్యత లేదని చెప్పేసి ఆయన తిట్టాడు వాళ్ళని. కానీ నువ్వేం అనలేకపోతున్నావు ఇక్కడ.